ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం క్లాస్లో అంటే వీడియోలో సెకండ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మిడ్ ఎగ్జామ్ క్వశ్చన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఇది మిడ్ ఎగ్జామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కాబట్టి మనం ఈ క్వశ్చన్లో ఫస్ట్ పీ వాల్యూని క్యూ వాల్యూని ఐడెంటిఫై చేయాలి స్టూడెంట్స్. ఫస్ట్ ఈక్వేషన్ dy/dx ప్లస్ py ఈక్వల్ టు క్యూ, dy/dx ప్లస్ py ఈక్వల్ టు క్యూ స్టూడెంట్స్. ఈ py ఈక్వల్ టు క్యూ మనం ఒకసారి కానీ ప్రాబ్లం కానీ చూసినట్లయితే p అంటే ఏంటి, q అంటే ఏంటి తెలుసుకోవాలి స్టూడెంట్స్. p అంటే వాల్యూ మనం తెలుసుకోవాలి. వాట్ ఈజ్ p? ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ dy/dx ప్లస్ y cos x మైనస్ cos x ఈక్వల్ టు e పవర్ మైనస్ sin x ఇంటూ cos square x స్టూడెంట్స్. cos square x, ఈ cos xని ఇటువైపు మార్చేస్తున్నాం స్టూడెంట్స్. ఇటువైపు మార్చేస్తే దీస్ ఇంప్లైస్ dy/dx ప్లస్ cos x ఇంటూ y ఈక్వల్ టు e పవర్ మైనస్ sin x ఇంటూ cos square x ప్లస్ cos x. ఓకే స్టూడెంట్స్, కాబట్టి మనం ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే సపోజ్ ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2ని మనం ఫైండ్ అవుట్ చేసాం, సింప్లిఫై చేసాం. ఈక్వేషన్ 1 నుండి ఈక్వేషన్ 2ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చేసింది, కరెక్ట్గా ఎగ్జాక్ట్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసింది స్టూడెంట్. dy/dx ప్లస్ py ఈక్వల్ టు క్యూ. కాబట్టి హియర్ p ఈక్వల్ టు cos x అండ్ q ఈక్వల్ టు e పవర్ మైనస్ sin x ఇంటూ cos square x ప్లస్ cos x. ఓకే స్టూడెంట్స్, ఏమొచ్చేసింది ఇక్కడ e పవర్ మైనస్ sin x ఇంటూ cos square x ప్లస్ sin x వచ్చేసింది. ఓకే స్టూడెంట్స్, నౌ మనం ఇది ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాబట్టి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం స్టూడెంట్స్. జనరల్ సొల్యూషన్. నౌ జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసే ముందు మనం ఇందులో ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి స్టూడెంట్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ p dx, p అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x అంటే ఫార్ములా ఏంటి స్టూడెంట్స్, e పవర్ sin x. e పవర్ sin x, e పవర్ sin x. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x అంటే e పవర్ sin x. ఓకే స్టూడెంట్స్, నవ్వు ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. నవ్వు జనరల్ సొల్యూషన్ అంటే ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వైలో ఉంది స్టూడెంట్స్. ఈక్వేషన్ 2 అనేది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వైలో ఉంది కాబట్టి జనరల్ సొల్యూషన్ y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx అని రాస్తాం. నవ్వు జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఇది. కాబట్టి ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఫార్ములా రాసిన స్టూడెంట్స్, నవ్వు y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే e పవర్ sin x ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q అంటే వాల్యూ ఎంత, e పవర్ మైనస్ sin x ఇంటూ cos స్క్వేర్ x ప్లస్ cos x ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే e పవర్ sin x ఇంటూ dx. ఓకే స్టూడెంట్స్, దీని మల్టిప్లికేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ మైనస్ sin x ఇంటూ e పవర్ sin x ఇంటూ cos స్క్వేర్ x ప్లస్ cos x ఇంటూ e పవర్ sin x dx. ఓకే స్టూడెంట్స్, దీనికి కూడా ఇంటిగ్రేషన్ ఇలా రాసేసాం అనుకోండి, ఈజీగా అర్థమైపోతుంది స్టూడెంట్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ మైనస్ sin x ప్లస్ sin x ఇంటూ cos స్క్వేర్ x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ఇంటూ e పవర్ sin x dx. ఓకే స్టూడెంట్స్, మనం ఒకసారి కానీ దీన్ని అబ్జర్వ్ చేస్తే ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి స్టూడెంట్స్, e పవర్ sin x cos x వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం స్టూడెంట్. e పవర్ మైనస్ sin x ప్లస్ cos sin x ఎంత స్టూడెంట్స్, e పవర్ 0 ఇంటూ cos స్క్వేర్ x, e పవర్ sin x ఇంటూ e పవర్ 0 ఇంటూ e పవర్ 0 ఇంటూ e పవర్ 0 ఇంటూ e పవర్ 0 ఇంటూ cos స్క్వేర్ x. ఓకే స్టూడెంట్స్, e పవర్ 0 ఇంటూ cos స్క్వేర్ x
dx, integration of cos x into e power sin x dx. e power 0 అంటే వాల్యూ అండ్ స్టూడెంట్స్ 1 into cos square x dx plus integration of cos x. Okay students, integration of cos square x అంటే ఫార్ములా 1 plus cos 2x by 2 into dx plus integration of cos x into e power sin x dx. ఓకే స్టూడెంట్స్, మనకు అర్థమైంది. ఇప్పుడు 1 plus cos 2x 1/2 కాన్స్టెంట్ స్టూడెంట్స్, 1/2 కాన్స్టెంట్, 1/2 కాన్స్టెంట్ కాబట్టి ఈజీగా మనం చేయొచ్చు స్టూడెంట్స్. 1/2 కాన్స్టెంట్, 1/2 లెఫ్ట్ రాసేసాం అనుకోండి, అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2x dx. ఓకే స్టూడెంట్స్, ఇది మనకు అర్థమైపోయింది. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x sin x అని డిఫరెన్సియేషన్ చేస్తే cos x వస్తుంది స్టూడెంట్స్. కాబట్టి లెట్ t ఈక్వల్ టు sin x మెథడ్లో చేద్దాం స్టూడెంట్స్. లెట్ t ఈక్వల్ టు sin x అనుకుందాం స్టూడెంట్స్. దీన్ని డిఫరెన్సియేషన్ చేద్దాం. నౌ డిఫరెన్సియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. కాబట్టి dt by dx ఈక్వల్ టు d by dx of sin x అంటే ఫార్ములా cos x. These implies dt ఈక్వల్ టు cos x into dx. ఓకే స్టూడెంట్స్, dx ఇంటూ dt ఈక్వల్ టు ఏమొచ్చింది, cos x into dx వచ్చేసింది. అలా ఆ వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ e power t dt వస్తుంది స్టూడెంట్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ e power t dt ఈక్వల్ టు 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే ఎంత, x, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2x అంటే sin 2x/2 ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e power t అంటే e power t. ఓకే స్టూడెంట్స్, ఇంటిగ్రేషన్ కంప్లీట్ చేసాం, ప్లస్ c వచ్చేసింది. కాబట్టి ఇందులో 1/2 ఆఫ్ x ప్లస్ sin 2x/2 ప్లస్ e power t అంటే వాల్యూ ఏంటి స్టూడెంట్స్, వాట్ ఈజ్ వాల్యూ ఆఫ్ t? t అంటే వాల్యూ ఇదిగోండి, ఇక్కడ మనం అనుకున్నాం, ఇక్కడ చేసాం మనం. t అంటే ఎంత, sin x. లెట్ t ఈక్వల్ టు sin x అనుకున్నాం కదా, ఆ t వాల్యూని ఇక్కడ sin x రాస్తాం. sin x ప్లస్ c. ఓకే స్టూడెంట్స్, క్లియర్, మనకు అర్థమైపోయింది. ఒకసారి కానీ ఈ ప్రాబ్లంగా మనం కానీ చూసినట్టయితే ఈజీగా అర్థమైపోతుంది స్టూడెంట్స్. రైట్స్, మనం ఒకసారి చూసుకోండి. ఇది ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రాబ్లం. ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ప్రాబ్లమ్ని మనం PQ అనుకొని ఇదిగోండి ఈ మెథడ్లో ఎలా సాల్వ్ చేసాం స్టూడెంట్స్. ఎలా సాల్వ్ చేస్తే ఇదిగోండి ఆన్సర్స్ ఎలా వచ్చేసి. అటు ఓకే స్టూడెంట్స్, మీరు ఒకసారి చూసుకొని నేర్చుకున్నట్లయితే ఈజీగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అది ఆన్సర్. ఓకే, ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఇంటిగ్రేషన్ మన ఇందులో ఫార్ములాస్ తెలియాలి స్టూడెంట్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ p అంటే ఏంటి, cos x. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x అంటే ఫార్ములా ఏంటి, sin x. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ తెలుసుకోవాలి. సపోజ్ లీనియర్ ఈక్వేషన్ వైల్లో ఉందనుకో, వైల్లో ఉంటే ఏం రాస్తాం, y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx అని రాస్తాం. కాబట్టి q ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ dx, y ఇంటూ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఇలా ఈ ఫార్ములాస్ని అప్లై చేస్తే ఆన్సర్ ఈజీగా వచ్చేసింది స్టూడెంట్స్. కాబట్టి వీ నో దట్ cos square x ఫార్ములా ఏంటి స్టూడెంట్స్, 1 plus cos 2x/2. మనం cos square x అని డైరెక్ట్గా సాల్వ్ చేయలేదు స్టూడెంట్స్. అందువల్ల ఈ మెథడ్ అప్లై చేసి సాల్వ్ చేసాం. అంటే ఇది ఫార్ములా అప్లై చేసి చేసాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos square x అంటే ఫార్ములా 1 plus cos 2x/2. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Okay students, thank you. Please share and like.